ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో అయితే కనుక రీఎంట్రీ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుకుందాము. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కొంచెం ఓపిక చేసుకుని చూడండి, మీకైతే బాగా యూజ్ అవుతుంది. మేము రీసెంట్గా తిరుపతికి వెళ్ళాం కదా, ఈ ఆప్షన్ అయితే మాకు బాగా యూజ్ అయ్యింది. సో మేము మిడ్నైట్ 2కి సర్వదర్శనానికి స్టార్ట్ అయ్యాము లైన్లోకి. సో 2-3 కిలోమీటర్స్ వరకు కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట, చాలా ఫ్రీగా వెళ్ళాము. మేము వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంటే రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో మిడ్నైట్ 2కి స్టార్ట్ అయితే వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి మార్నింగ్ 9 అయిందన్నమాట. సో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర మనల్ని స్కాన్ చేసి ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ మీద ఎక్స్పెక్టెడ్ దర్శన్ టైమింగ్ ఇస్తారు. అంటే మాకు నైట్ 11కి ఇచ్చారన్నమాట. సో మార్నింగ్ 9 నుంచి 11 వరకు కూడా మనము ఆ కంపార్ట్మెంట్స్లోనే ఉండాలి. వెయిటింగ్ హాల్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన తర్వాత సుపథం అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ దగ్గర మనల్ని స్కాన్ చేసి చెక్ చేసి మన దగ్గర ఉన్న మొబైల్స్ లగేజ్ కూడా వాళ్ళ లాకర్స్లో అయితే పెడతారన్నమాట. అక్కడ కంపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ రీఎంట్రీ ఆప్షన్ ఉంది, మీరు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి అని ఎవ్వరూ చెప్పరు. సో కంపార్ట్మెంట్ 11 and 27 మీరు గుర్తుపెట్టుకోండి. కంపార్ట్మెంట్ 11 and 27 నుండి అయితే మనకి రీఎంట్రీ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. మన చేతిలో ఉన్న టోకెన్ పట్టుకొని ఈ 2 ఆప్షన్ల దగ్గరికి వెళ్తే అక్కడ స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి బయటకు పంపిస్తారనమాట. అండ్ ఎన్ని గంటలకి మళ్ళీ మనం రీఎంట్రీ అవ్వాలి అన్నది కూడా వాళ్ళు చెప్తారు. మాకు నైట్ 11కి దర్శనం, మార్నింగ్ 9కి బయటకు వచ్చాం, మళ్ళీ నైట్ 9కి రీఎంట్రీ ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు 1 hour లోపే దర్శనం అయితే అయిపోయిందన్నమాట. సో ఈ టైమింగ్లో మేము టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము అండ్ మీల్స్ డిన్నర్ అన్నీ కూడా చేసేసి వెళ్ళామన్నమాట. ఈ రీఎంట్రీ ఆప్షన్ వచ్చేసరికి కరెక్ట్గా ఎస్వి మ్యూజియం ఎదురుగా గేట్ నెంబర్ చూపించాను కదా, అక్కడ ఉంటుందన్నమాట. మనం ఏ ఎంట్రీ ద్వారా అయితే బయటకు వచ్చామో ఆ ఎంట్రీ ద్వారానే లోపలికి వెళ్తాం. సో కంపార్ట్మెంట్స్లో అంతసేపు ఉండలేం కాబట్టి పిల్లలతో వచ్చే వాళ్ళకైతే మరీ ఇబ్బంది కాబట్టి ఈ ఎంట్రీ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అనే చెప్తాను నేనైతేని. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. తిరుపతికి వెళ్ళే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.